ఫస్ట్ అండ్ లంచ్ ఈరోజు మా ఇంట్లో మటన్ ఫ్రై, ఉలవల రసము. లంచ్ మార్నింగ్ మటన్ సేర్వా, ఇడ్లీ అన్నమాట. ఇప్పుడు మటన్ ఫ్రైకి మనము ఒక స్పూన్ ధనియాలు ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాము మిక్సీలో వేసి. మటన్ ఫ్రైకి కాస్త డిఫరెంట్గా చేస్తాము. ఈ గ్రేవీ కానీ ఇలా పొడి చేసుకొని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాము. దాంతోపాటు ఒక స్పూన్ మిరియాలు, 4 లవంగాలు వేసుకున్నాము. ఇది పొడి చేసి కానీ వేసినారంటే ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసుకుంటే, అప్పుడు ఉలవల రసం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. మనకు ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకుంటాము. దీనిలో గసాలు, ఒక స్పూన్ గసాలు వేసుకున్నాము. ఈ టేస్ట్ మీరు ఒకసారి చేసి చూడండి. ఈరోజు సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇప్పుడు ఆనియన్ వేసేస్తాము. ఆయిల్ వేసాము, కొద్దిగా ఆనియన్ కాసేపు వేగనిద్దాము. కర్రీ లీవ్స్ వేస్తాము. ఫ్రెష్గా ఉంది కర్రీ లీవ్స్. ఇదైతే ఇలా పొడి చేసుకున్నాము, చూసారా? దీన్ని మిక్సీ చేసి పొడి చేసుకున్నాము. తెల్లగడ్డ పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా చేశాను, ఒక స్పూన్ వేసుకున్నాము. ఇది బాగా వేగాలి. ఆల్రెడీ మటను నేను కొద్దిగా మిరప్పొడి వేసి నూనె పోసి నేను తెల్లగడ్డ అది వేగింది కదా. ఇప్పుడు ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. దీన్ని కాసేపు మెత్తబడతాం. మీరు ఇలా చేసుకోండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఫ్రై. ఇది ఇలా ఉడకపెట్టుకున్నాము. 3 విజిల్ పెట్టి మిరప్పొడి, పసుపు పొడి, ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా 3 విజిల్ ఉడకపెట్టుకున్నాము. వేసేసాము. అయితే కారం సరిపోలేదు, కొద్దిగా కారము, ఒక 1/2 స్పూన్ కారం. కాసేపు అలా వేగనిస్తాము. ఉప్పు కొద్దిగా వేసినాను, కొద్దిగా తక్కువగా ఉందనేసి. కాసేపు ఇలా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకపెట్టుకున్న వాటర్ ఉందా దాన్ని వేసేస్తాం. కాస్త గ్రేవీగా కావాలి కదా, వేసేస్తాం. కాసేపు దీన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాం. లోపల ఇది మనం చేసుకున్నాం కదా, ఇది వేసుకున్నాము. పొడి మిక్సీకి వేసుకున్నాం. మటన్ ఉడికే లోపల మనం ఈ ఉలవలు ఉంది కదా, చూసారా? ఉడకబెట్టుకున్నాను, బాగా నానబెట్టుకున్నాను. ఉలవల రసం పెట్టుకోవడానికి ఇంత ఉలవలు తీసుకున్నాను నేను. ఈ ఉలవల్ని కుక్కర్లో వేసేస్తాం. ఒక టమాటో, పెద్ద టమాటో వేసేస్తాం. ఈ గిన్నెతో ఒక 1.5 గిన్నె వేసి వాటర్ వేసి విజిల్ పెట్టుకున్నాము. పప్పుని ఉలవల రసానికి కాస్త పసుపు వేస్తాము. ఇప్పుడు మనం విజిల్ పెట్టేస్తాము. ఇది విజిల్ వచ్చే లోపల మనం రసానికి పొడి తయారు చేసుకుంటాం. రసానికి మసాలా పొడి చేసుకున్నాము. అట్లే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. జుట్టు ఊడకుండా ఉండడానికి నేను దీంట్లో ఈరోజు సండే కాబట్టి కొద్దిగా టైం ఉంది కాబట్టి నేను నా జుట్టు చాలా వేలంత ఫింగర్ అంతా ఉన్నింది సన్నగా. ఇది యూజ్ చేశాక ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు యూజ్ చేశాక అవిసె గింజల జ్యూస్తో
హెడ్కి పెట్టాక కొద్దిగా బెటర్. నేను వీడియో మళ్ళీ నా జుట్టు ఎంత ఇంప్రూవ్ అయింది ఏమైంది నేను పెడతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ పప్పు ఉడకనిద్దాము. 4 విజిల్స్ పెట్టేస్తాం పప్పుకి, రసానికి, పప్పు రసానికి, చికెన్కి కానీ మటన్కి కానీ కర్రీస్కి కానీ అన్నిటికీ ఈ రసం అనేది, ఉలవల రసం అనేది మనం 3 days కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి జీలకర్ర మిరియాలు తీసుకుందాం. మనం జీలకర్ర మిరియాలు పొడి చేసుకుందాం మిక్సీలో వేసి. చూసారా దీన్ని, ఇది వచ్చి మీకు బియ్యము 1.5 స్పూన్ బియ్యము, అవిసె గింజలు 2 స్పూన్ వేసి నానబెట్టేసాను. ఇది 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇది చాలా మనకి బాగా జెల్ లాగా వస్తుంది. ఈ జెల్ని మనం మిక్సీ కన్నా వేసుకోవచ్చు, లేక ఆ జెల్ వరకు ఉంచుకొని కూడా తలకు ఉడకబెడతాము. ఒక 1 గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వచ్చేంత వరకు ఉడకబెడతాము. చూసారా ఇది నేను అప్లై చేశాను నా తలకి. నా హెయిర్ అయితే చాలా సన్నగా చేసి పెట్టుకుంటే 2 days మనకి యూజ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ జ్యూస్ని తీసుకొని కాస్త పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా చేయొచ్చు. ఇలా చేశాను నేను. ఇప్పుడు నేను ఇంకా 2-3 weeks అప్లై చేశాక మీకు నా జుట్టు ఏంటో చూపిస్తాను. నేను నా జుట్టు ఎలా గ్రో అయింది, ఎలా బాగా పొడుగైతే ఉంటుంది, బట్ చాలా పల్సగా ఉంటుంది. హెయిర్ రాలేదు కూడా ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. జ్యూస్ బాయిల్ అయ్యేదాకా చూద్దాం. కాసేపు బాయిల్ అవనిద్దాం దీన్ని. ఇది ఇంకా ఒక 10-15 minutes ఇది ఒక 10 minutes 5 minutes ఉడికితే బాగా రైస్ అంతా ఉడికిపోతే జల్లీలా అవుతుంది. బాగా ఇలా వడగట్టుకొనేసి మనం దీన్ని ఒక 2 days 2 times యూజ్ చేయొచ్చు. చాలా బాగా ఇది మనకి ఒక బాక్స్లో పోసి పెట్టేస్తాం. కావాల్సినంత జెల్ చూసారా, జల్లీ. ఈ జల్లీని అప్లై చేసుకొని తలకి ఒక 1/2 hour వదిలేసి మనం హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగా, ఒక్క ఇంటికి కూడా అనేసి అడిగారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈరోజు పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం ఆరాక బాగా తలకి అప్లై చేసుకోవాలి. ఇంకొకసారి అప్లై చేసి కూడా చూపిస్తాను నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఒక 2-3 times అప్లై చేసి ట్రై చేసినాక నాకు కమెంట్ చేయండి, చెప్పండి ఇది ఎలా వర్క్ చేస్తుంది. సూపర్గా వర్క్ చేస్తుందండి. ఇది మీరు హాఫ్ ఆఫ్ ద పోర్షన్ తీసుకొని ఉలవల రసానికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, తెల్లగడ్డలు 2-4 పాయలు, ఇంకా రసానికి నానబెట్టుకున్న చింతపండు, ఉలవలు ఉడుకుతానే ఉలవలు కూడా మిక్సీలో వేసుకున్నాము. ఈ జీలకర్ర అవి మిక్సీకి వేసుకున్నాం, పౌడర్ చేసుకున్నాము రసానికి. ఎంత గ్రేవీగా అయిపోయింది. ఇప్పుడు మనం దానికి ఏం చేస్తామంటే ఆ లోపల మనం గసగసాలు అవన్నీ వేసి పొడి చేసుకున్నాం కదా, అది వేసేస్తాం. అది వేసేస్తాము. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మటన్ వేడి మటన్ గ్రేవీ రెడీ. మటన్ టేస్టీ అవన్నీ ఉలవలు ఉడికిపోయింది కదా, ఇలా వేసుకుందాము. ఉలవలు కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేసుకుందాము. వాటర్ ఇంకా ఒకటి దీంట్లో ఉలవలు కొద్దిగా ఉంది, వేసేసినాను. ఉడకబెట్టిన ఉలవలు రసం అయితే సూపర్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేసుకున్నాము. ఆవాలు వేగింది కదా, ఆయిల్ వేసాను. జీలకర్ర మిరియాలు పొడి చేసుకున్నది వేసాను. రసానికి పెట్టుకున్న టమాటో, ఇంగవ, రసానికి మెయిన్ ఇంగవే.
ఇది కూడా దీంట్లో వేసేస్తాం. ఇది ఉలవలు ఉడకపెట్టుకున్న వాటర్ అనమాట. కాసేపు అట్లా మనం కందిపప్పు రసం చేసుకుంటాం కదా అదే. ఇప్పుడు చింతపండు, నానబెట్టుకున్న చింతపండు దీనిలో కలిపేస్తాం. టేస్టీ ఉలవల రసం, కొత్తిమీర కూడా వేసేస్తాము. కరివేపాకు కూడా ఒక మండ వేసేస్తాము. రసం అయితే రెడీ. కాల్షియం ఉంటుంది కదా, కాబట్టి మనం ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే హ్యాపీగా రసంతో చికెన్ ముక్కలు వేసుకొని, మళ్ళీ మటన్ ముక్కలు వేసుకొని, ఎగ్ కర్రీకి ఏ కర్రీకైనా రసం పెట్టుకొని పక్కన తినేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మటన్ సేర్వా ఇడ్లీ, మటన్ ఫ్రై, ఉలవల రసం, అన్నం ఈరోజు స్పెషల్, సండే స్పెషల్. మీ ఇంట్లో సండే ఏం స్పెషల్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీరు కూడా ఏదైనా ట్రై చేయండి. మటన్ అయితే ఒక పొంగు వచ్చింది కదా, ఈ పొంగు వస్తానే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే రసం అనేది చూడండి. రసం, ఉలవల రసం చూసారా? మటన్ గ్రేవీ, టేస్టీ మటన్ గ్రేవీ రెడీ. ఇప్పుడు రసము, అన్నము వేసుకొని వేడివేడిగా అన్నంలోకి తిందాం. ఉలవల చారు, రసం, అదే చారు కాదు రసం, మటన్ గ్రేవీ. చూసారా ఎంత గ్రేవీగా యమ్మీగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత టేస్టీగా, ఎంత బాగుంది చూడండి గ్రేవీ. ఇప్పుడు ఉలవల రసం వేసుకొని తిన్నాం. ఉలవల చారు వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంది. సండే స్పెషల్ ఇది మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం కమెంట్ చేయండి. ఇక ముక్క పెట్టుకొని ఇలా పెట్టుకొని